హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 ఆర్ట్ ఛానల్. నేను రణితని. ఈరోజు మన వీడియోలో తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన ఒక టెక్నిక్ చూద్దాం. మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పిన టెక్నిక్ని మీరు మిస్ అవ్వరు. సో మన తంజావూరు పెయింటింగ్లో స్టోన్స్కి, రౌండ్ స్టోన్స్కి ఫాయిల్ ఇలా తీస్తాం. వాటికి పర్టికులర్గా ఇలాంటి డిఫరెంట్ సైజులో టూల్స్ ఉంటాయి. చూడండి, ఆ రౌండ్ స్టోన్స్ మీద ఆ సైజు ఆ టూల్ పెట్టి దాన్ని అలా ప్రెస్ చేసి రౌండ్గా తిప్పడం వల్ల ఏంటంటే ఆ రౌండ్ షేప్ స్టోన్ పైన గోల్డ్ కవర్ మనకి బయటికి వచ్చేస్తుంది. చూడండి, లోపల ఉన్న స్టోన్స్ అలా తెలిసిపోతుంది. సో స్క్వేర్ ఉన్న స్టోన్స్కి ఫాయిల్ ఎలా తీస్తాం అనేదే ఈ వీడియో. సో చివరి వరకు చూస్తుంటేనే ఈ టెక్నిక్ మీకు అర్థమవుతుంది. మనకి ఈ రౌండ్ షేప్ చిన్నవి కానీ పెద్దవి కానీ మనకి రౌండ్ షేప్లో డిఫరెంట్ షేప్స్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసి మనం ఇలా ఏ కలర్ అయినా చూడండి, ఈ సైజుల వారివి. ఇంకా ఇవి నావి చాలా పాతవి. సో కొత్త కొత్త టూల్స్ ఇంకా వస్తున్నాయి తంజావూరు పెయింటింగ్కి సంబంధించినవి, దాంట్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈ స్క్వేర్ వాటికి మనం ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. ఇది ఒరిజినల్ గోల్డ్ ఫాయిల్ అండి, 22 క్యారెట్స్ది. సో దాన్ని మనం ఒక పేపర్ తీసుకొని రౌండ్గా ఉన్న ఎక్స్ట్రా పేపర్ని ఇలా కట్ చేసేసి, సో ఈ స్క్వేర్స్కి ఎలా వేసుకోవాలనేది గోల్డ్ ఫాయిల్ చూద్దాం. దీనికి ఎటువంటి టూల్స్ యూజ్ చేయం మనం, గోల్డ్ ఫాయిలే మనం. చూడండి, ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ ప్రతి స్టోన్ మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ ఎంత చిన్నగా ఉన్నాయో వాటి మెజర్మెంట్ తీసుకొని మనం ఇలా పేపర్స్ని చిన్న రిబ్బన్స్ లాగా, ఆ సైజ్ రిబ్బన్ లాగా కట్ చేసుకొని మళ్ళీ వాటిని ఆ స్టోన్ సైజువి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాం. సో ఈ పీసెస్ అన్నిటినీ ఈ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్స్ మధ్య గ్యాప్ కనబడుతుంది కదా, ఆ గ్యాప్లో మనం అరబిక్ గమ్ పెట్టేసి ఈ చిన్న చిన్న పీసెస్ని మనం గోల్డ్ ఫాయిల్స్ని కట్ చేసుకున్నాం కదా, అవన్నీ బ్రష్ తోటి మనం మధ్యలో పెట్టాలి. సో మొత్తం స్టోన్ని కవర్ చేయకుండా ఆ గ్యాప్స్లలో మాత్రమే మనం చూడండి ఇలా బ్రష్ తోటి కానీ ఫింగర్స్ తోటి కానీ పెట్టుకొని ట్రై చేయాలి. ఫింగర్స్ తోటి సరిగ్గా రాకపోతే బ్రష్తో ట్రై చేయొచ్చు. అలా ఆ గ్యాప్స్లో మనం సన్నటి ఆ రిబ్బన్స్ ఉన్నాయి కదా, అలాంటివి పెట్టాలి. సో అవి కూడా వెడల్పుగా పెట్టినట్లయితే స్టోన్ని కవర్ చేస్తుంది, మళ్ళీ తర్వాత దాన్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది. సో మనం సింపుల్గా అయిపోవాలంటే మాత్రం చాలా సన్నగా కట్ చేసుకొని ఆ మధ్యలో గ్యాప్స్లలో పెట్టేసుకోవాలి. చూడండి, పెద్దగా కట్ చేసామంటే మళ్ళీ అదొక వర్క్ అవుతుంది. సో అన్నిటినీ ఇలా అన్ని స్టోన్స్ మధ్య చిన్న చిన్న పీసెస్ లాగా ఇంకా సన్నగా మనకు ఎంత మెజర్మెంట్ ఉందో అంత చిన్న గ్యాప్లో, అంత చిన్న సైజులో కట్ చేసుకొని ఫస్ట్ ఆ గ్యాప్స్లన్నీ ఫిలప్ చేసుకుందాం. పైన రో మొత్తం గ్యాప్స్ అంతా మనం ఈ చిన్న ఫాయిల్ తోటి కట్ చేసి ఫిలప్ చేయాలి. అరబిక్ గమ్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా బ్రష్ యూజ్ చేసి ఫస్ట్ ఫాయిల్కి గోల్డ్ అరబిక్ గమ్ పెట్టకుండా ఆ గ్యాప్లో డైరెక్ట్గా అరబిక్ గమ్ పెట్టేసి ఫాయిల్ని అటాచ్ చేస్తున్నాం. మనం ఎలా అంటే కొన్నిసార్లు ఫాయిల్కి గమ్ పెట్టాల్సి వస్తుంది తంజావూరు పెయింటింగ్ ఫాయిల్ వర్క్ చేసినప్పుడు, కొన్నిసార్లు స్టోన్కి మీద బోర్డుకి గమ్ పెట్టాల్సి వస్తుంది. సో చాలా చిన్న చిన్న ప్లేసెస్ మనం ఎక్కువ కట్ చేయాలి అనుకుంటే బోర్డుకి గమ్ పెట్టాలి. సో ఎక్కువ ప్లేస్ లేదు మనకి, పేపర్ని ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు. కొంత డిజైన్ దగ్గర మనం ఆ రౌండ్వి కట్ చేయాలనుకుంటే మాత్రం బోర్డుకి గమ్ పెట్టుకోవాలి. ఇది మీరు టెక్నిక్ మర్చిపోకుండా చూడండి. ఆ డిజైన్ వర్క్ కట్ చేసుకోవాలంటే బోర్డుకి పెట్టుకోవాలి. డిజైన్ ఏం అవసరం లేదు అనుకున్నప్పుడే గోల్డ్ ఫాయిల్కి గమ్ పెట్టుకొని చేయాలి. సో బోర్డుకి గమ్ పెట్టడం వల్ల ఎంతవరకు డిజైన్ ఉందో అంతవరకు మాత్రమే గోల్డ్ ఫాయిల్ అతుక్కుంటుంది, మిగతాది మనకు కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అప్పుడు ఫాయిల్కి గమ్ పెట్టడం వల్ల కట్ చేసుకోవడం ఈజీ ఉండదు, కొద్దిగా కష్టం అవుతుంది, డిజైన్ కూడా సరిగ్గా ప్రాపర్గా కనబడదు. సో ఇలా పైన గ్యాప్స్ అంతా కట్ చేశాను చూడండి. చేసిన తర్వాత పైన పార్ట్ ఉంది కదా, ఆ పైన పార్ట్ని కూడా సన్నటి ఇలా చూడండి ఈ రిబ్బన్స్లా కట్ చేసేసి పైన ఈక్వల్గా
మనం కట్ చేసిన గ్యాప్స్లో మధ్యలో ఫిలప్ చేసాం, అటువైపు ఇటువైపు స్టోన్ కనబడుతుంది కదా. సో దాని మీద కూడా చాలా సన్నని రిబ్బన్స్ లాగా గోల్డ్ ఫాయిల్ని కట్ చేసి మనం ఇలా గమ్ తోటి స్టిచ్ చేస్తున్నాను చూడండి. సో కొద్దిగా మీకు దగ్గర నుంచి చూపిస్తే క్లోజప్లో ఇలా కనబడుతుంది చూడండి. సో క్లాత్ తీసుకొని, ఫ్రెష్ క్లాత్ తీసుకొని మనం ప్రెస్ చేయడం వల్ల లోపలున్న మక్ డిజైన్ బయటికి కనబడుతుంది. ఇలా 2 సైడ్స్ మనం చేసుకోవాలి. కానీ ఇక్కడ లోపల సైడ్ కూడా మనం గోల్డ్ ఫాయిల్ వేసుకోవాలి కాబట్టి ఈ లోపల సైడ్ కూడా మనం ఈ గోల్డ్ ఫాయిల్ని కవర్ చేస్తూ పెద్ద ఫాయిల్ని ఈ డిజైన్ మీద, ఆ స్టోన్స్ మీద కవర్ చేస్తూ ఇలా వేసుకోవాలి చూడండి. ఇలా గమ్ పెట్టి వేసుకోవాలి. సో ఎక్కడైతే కవర్ అవుతుందో అక్కడ ఈ కనబడే ప్లేస్లన్నిటిలో కూడా మనం ఇదే టెక్నిక్ తోటి ఈ మధ్య గ్యాప్స్లో మనం గోల్డ్ ఫాయిల్ సన్నటి పీసెస్లా కట్ చేసి పెట్టాలి. సో అవి పెట్టుకున్న తర్వాత సైడ్లకు కూడా మనం పెట్టిన తర్వాత లోపల డిజైన్కి మనం గమ్ రాసి మళ్ళీ పెట్టాలి. సో ఈ చిన్న చిన్న రౌండ్ స్టోన్స్ అనేటివి మనకి ఈజీగా ఫాయిల్ తోటి టూల్స్ తోటి రిమూవ్ చేయొచ్చు. కానీ ఇలా స్క్వేర్ షేప్లో ఉన్నవి మాత్రం మనము సరిగ్గా రావన్నమాట. టూల్స్ ఉన్నా కూడా వాటికి మనం సరిగ్గా ఆ టూల్స్ తోటి యూజ్ చేయడం సరిగ్గా రాదు. ఎందుకంటే ఈ రౌండ్ షేప్ అనేది ఇలా రౌండ్గా తిప్పడం వల్ల మనకి ఈజీగా కట్ అవుతుంది. సో ఈ స్క్వేర్ షేప్ అనేది అంత ఈజీ అవ్వదు. అందుకని చెప్పేసి మనం ఈ పద్ధతిలోనే గోల్డ్ ఫాయిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. మధ్య మధ్యలో కొన్నిసార్లు చూడండి ఫాయిల్ గోల్డ్ ఎక్కువైపోయినా లేదా మనకి ఇక్కడ గమ్ ఎక్కువైనా కూడా ఒక్కొక్కసారి ఫాయిల్ తక్కువైపోయినా కూడా ఫాయిల్ వచ్చేస్తుంటుంది. గమ్ ఎక్కువైపోతే ఫాయిల్ పాడైపోతుంది. సో ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకోవాలి. ఈ సైడ్స్ కూడా మనం కంప్లీట్గా సన్నటి రిబ్బన్లా కట్ చేసేసి బోర్డుకి కంప్లీట్ చేసేయాలి. తర్వాత లోపల సైడ్ ఫాయిల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ గ్రీన్ స్టోన్సే కాకుండా దాని కింద కనబడుతున్న రెడ్ కలర్ స్టోన్స్ కూడా స్క్వేర్ షేప్లోనే ఉన్నాయి. సో వాటిని కూడా మనం గోల్డ్ ఫాయిల్ చేసుకుందాం. వాటికి కూడా సన్నటి కట్ చేసి గోల్డ్ ఫాయిల్ పెడదాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా కనబడితే మాత్రం వాటిని మనం ఇలా బ్లేడ్ తోటి కట్ చేసుకొని తీసేయాలి. ఫైనల్లో డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి తీసేయాలి. సో ఇక్కడ కనబడుతున్న ఈ రెడ్ కలర్ స్టోన్స్ కూడా మనం ఇలానే కంప్లీట్గా చేద్దాం. నా ఐడియాస్, టెక్నిక్స్, నా వీడియోస్, ఆర్ట్కి సంబంధించినవి ఏవైనా కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడగలుగుతారు. సో ఈ గోల్డ్ ఫాయిల్ అనేది ఈ మధ్యలో 3 సైడ్స్ కవర్ చేస్తూ పెట్టాలి. మనం పైన ఉన్న గ్రీన్ స్టోన్, బార్డర్లో ఉన్న 2 సైడ్ గ్రీన్ స్టోన్స్ని, మళ్ళీ అలాగే కింది వైపు ఉన్న రెడ్ కలర్ గ్రీన్ స్టోన్ని కూడా మనం కవర్ చేస్తూ దాన్ని గమ్ పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ రెడ్ కలర్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పైన ఆ 3 సైడ్స్ని కవర్ చేస్తూ మనం ఇలా ప్రెస్ చేసుకున్నాం కదా, మధ్యలో గ్యాప్స్ కూడా ఫిలప్ చేసాం కదా. దీన్ని ఈ షేప్ లాగా కట్ చేసిన తర్వాత చూడండి అక్కడ ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు అక్కడ ఉన్న డిజైన్ దీని మీద పడింది. ఆ ఇంప్రెషన్ పార్ట్ మనం కట్ చేసిన తర్వాత ఈ బోర్డుకి గమ్ పెట్టుకొని దీన్ని స్టిచ్ చేద్దాం. సో ఇలా కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, వీటన్నిటిని పడవేయకుండా జాగ్రత్తగా ఒక బాక్స్లో పెట్టాలి. ఎందుకంటే ఇవి చాలా చిన్నవి, మనకి వేరే పర్పస్లో కూడా చిన్న పార్ట్ జ్యువెలరీ యూజ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది గోల్డ్ కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. సో పైన ఉన్న అలా బోర్డుకి మొత్తం ఆ డిజైన్ మీద బోర్డుకి కంప్లీట్గా గమ్ పెట్టాను. గమ్ పెట్టిన తర్వాత మనం ఈ ఫాయిల్ కట్ చేసుకున్నాం కదా ఆ షేప్లో, ఆ ఫాయిల్ని మనం ఒక వైపు నుంచి స్లోగా కరెక్ట్గా పెట్టుకొని ఎగ్జాక్ట్లీ ఎక్కడ ప్లేస్ చేసుకొని ఒక సైడ్ నుంచి స్లోగా జాగ్రత్తగా మనం పేపర్ చిరిగిపోకుండా జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ కింద ఉన్న ఇంప్రెషన్ని
ఆ డిజైన్ ఇంప్రెషన్ అనేది ఇలా ఫాయిల్ మీద నుంచి కనబడేలా ప్రెస్ చేస్తూ మనం చేయాలి. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రావాలి అంతే, ఒకటేసారి కాకుండా మొత్తం ఒకటేసారి ఇలా రుద్దకుండా గ్రాడ్యువల్గా కింది నుంచి పైకి, లేకపోతే ఇంకొక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మాత్రమే ఇలా ప్రెస్ చేస్తూ మనం ఆ డిజైన్ని ఎంబోజ్ చేసిన డిజైన్ ఇంప్రెషన్ ఇలా గోల్డ్ మీదకి వచ్చేలా మనం గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే ఈ గోల్డ్ వర్క్ అనేది, మనం మక్కు వర్క్ అనేది గోల్డ్ ఫాయిల్ నుంచి చాలా నీట్గా కనబడుతుంది. సో ఇది కంప్లీట్గా స్లోగా ప్రెస్ చేయాలి. ప్రెస్ అయిపోయిన తర్వాత చూడండి, కంప్లీట్ ప్రెస్ అయిపోయిన తర్వాత డిజైన్ ఎలా వస్తుందో చూడండి. ఈ టెక్నిక్స్ కనుక నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది గోల్డ్ ఫాయిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో నెక్స్ట్ పార్ట్ వీడియోలో పెడదాం. సో ఈ టెక్నిక్స్ ఇలాంటివి గ్రాడ్యువల్గా స్లోగా చాలా పేషెంట్గా మనం చేసుకుంటూ వెళ్తేనే సో నీట్గా వర్క్ వస్తుంది. చూడండి, దగ్గర నుంచి చూడండి ఎలా కనబడుతుందో, పూర్తిగా స్టోన్స్ కవర్ అయిపోయి ఎలా కనబడుతుందో చూడండి. ఇలా మనం స్క్వేర్ షేప్స్కి గోల్డ్ ఫాయిల్ అనేది వేసుకోవాలి. కంప్లీట్ గోల్డ్ ఫాయిల్ వేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. ఈ టూల్స్ ఎలా యూజ్ చేసామో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ టెక్నిక్స్ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా మిగతా తంజావూర్ పెయింటింగ్ ట్యూటోరియల్ కోసం ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్ లింక్ని క్లిక్ చేయండి.